టీడీపీ నేత రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డాడు. కేసీఆర్ ముందుగా కేటీఆర్ పేరును మార్చాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేటీఆర్ పేరుకు ఎన్టీఆర్ పేరుకు అసలు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రేవంత్కు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ నాయకత్వం నాదే ఉంటుంది, నేను ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచనలతోన, తప్పుడు ఆలోచనలతోన వారు మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎన్జీ రంగా యూనివర్సిటీ పేరు మార్చడం ఇష్టం ఉందా లేదా సమాధానం చెప్పాలి. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు యావత్తు తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం సాక్రిఫైస్ చేసుకున్నటువంటి గొప్ప మహనీయుని పేరు పెట్టిన సందర్భంలో హర్షించేది పోయి ఈరోజు ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర నాయకత్వానికి వత్తాసు పలుకుతూ ఈరోజు కేటీఆర్ గారు పేరు మార్చుకోవాలని ఆయన ప్రతిపాదన చేస్తున్నారు. కేటీఆర్ గారికి ఉన్నటువంటి పేరు తారక రామారావు గారికి సంబంధించింది కాదు. తారక రామారావు గారి కంటే ముందు, ఎన్టీ రామారావు కంటే ముందు 25 సంవత్సరాల నుండి ప్రత్యేకంగా మా జిల్లాలోనే మా టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి గారి అమ్మ పేరు, ఇంకా ఆమె బతికి ఉంది, తారకమ్మ. అదేవిధంగా వాళ్ళ తండ్రి పేరు రామరెడ్డి. అటువంటి పేర్లు పెద్ద మనుషుల పేర్లను తీసుకొని పెట్టుకోవడం జరిగింది తప్పిస్తే ఎన్టీ రామారావు పేరు పెట్టుకోవడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆస్తిని మేము లాక్కున్నట్టుగా, లేదంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటేనే మాకు ఇక్కడ ఏదో నడుస్తుంది అన్నట్టుగా ఆలోచన చేసి పెట్టింది కాదు. పేర్ల విషయంలో కూడా విమర్శలు చేయడం అనేది నీ చీప్ పాలిటిక్స్కి నిదర్శనం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆందోళన చెందుతున్న దేనికోసం అంటే, మన సిబిసిఐడికి ఆదేశం ఇచ్చింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినాయి, దాంట్లో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ప్రత్యేకంగా కోడంగల్ నియోజకవర్గంలో 32,000 ఇళ్లలో అక్రమాలు జరిగినాయి. దానికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతూ ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నారు ఆయన. ప్రభుత్వము ప్రక్రియ మొదలుపెట్టింది, 2 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆ రోజు నుండి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే మా మంత్రివర్యులందరూ కూడా సమీక్షలతోన, రివ్యూ మీటింగ్స్తోన బిజీ ఉండడమే కాకుండా నియోజకవర్గాలు, జిల్లాలు పర్యటిస్తూ విస్తృతంగా ప్రజల లోపల ఒక ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ విషయాలను కప్పిపుచ్చుకోవడం, వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం గతంలో చేసినట్టుగా సంచలన వ్యాఖ్యలు చేసి ఈరోజు వార్తల్లో ఉండే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల సంగతి తెలుసు. అదేవిధంగా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న సంగతి తెలుసు, ఆస్తులను కూడగట్టుకుంటున్నటువంటి సంగతి తెలుసు. అటువంటి విషయాలను పక్కకు పెట్టి ఈరోజు ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం కనుక మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన చేస్తున్నారు. దాన్ని మానుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఒకవేళ రాజకీయంగా ఎదగాలనే ఆలోచన కనుకుంటే ప్రజల మద్దతు కూడా కట్టుకోండి. ఎట్లాగూ తెలంగాణ ఉద్యమంలో మీరు కలిసి పనిచేయలేదు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నటువంటి సందర్భంలో గన్నులు పెట్టుకొని ఒక రౌడీలాగా వ్యవహరించినటువంటి నువ్వు ఈరోజు కేసీఆర్ గారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి అనునిత్యం మాట్లాడుతూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కనుక మానుకోకుంటే అతి తొందరలోనే నీ బండారం బయట పెడతాం. అవసరం అనుకుంటే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల నుండి వస్తుంది. ఇప్పటికే మా జిల్లా ప్రజలు చాలా తలదించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి నాయకుడు మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడం అనేది తెలంగాణ ఉద్యమానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికే కాదు, పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఆందోళనకు ప్రజలు గురవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక నుండి వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు గారిని అదేవిధంగా వాళ్ళనందరినీ ఓవర్టేక్ చేసి నాయకుడిగా ఎదగాలంటే మాత్రం సూచన చేస్తున్నాం. ఎందుకంటే మేమంతా ఉద్యమకారులం. అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేమంతా యువకులం అందరం యావత్తు తెలంగాణ ప్రజానికం కలిసికట్టుగా ఉద్యమించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర సమితిది, అదేవిధంగా కేసీఆర్ గారిది. కాబట్టి ఏది కూడా అసాధ్యం కాదు. ఈరోజు ఇంకా 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో నువ్వు అనుకునే లక్ష్యానికి దగ్గర పోయే అవకాశం